అందరికీ నమస్తే. నా పేరు శ్రీకాంత్. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీ అందరికీ తెలుసు ఈ లండన్ చింతకాయ గాడు వాడే పెద్ద హీరో అని, వాడి పెద్ద తోపు, వాడే మొత్తం వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా డిజిటల్ మీడియా నడిపిస్తున్నానటువంటి ఆ భ్రమలో బతుకుతున్నాడు. వాడి మీద నారా లోకేష్ గారంట కక్ష కట్టారంట. వాడి వీడియోని యూట్యూబ్లో కనపడకుండా లోకేష్ గారు ఒక ప్రత్యేకమైనటువంటి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ తన ఛానల్ని కనిపించకుండా చేయడంలో లోకేష్ సక్సెస్ సాధించాడంట. ఇది వాడి పగడి కళ్ళగంటూ వాటి విషయాన్ని తీసుకొచ్చి యూట్యూబ్లో చెప్తూ ఉన్నాడు. ఇలా ఒక వీడియో వేశాడు. నేను మాట్లాడే వీడియోస్ని అసలు యూట్యూబ్లో సజెషన్స్లోకి రావట్లేదు, అందువల్ల నాకు వ్యూస్ తక్కువ వస్తున్నాయి. లోకేష్ నా మీద పగబట్టి కావాలనే ఉద్దేశపూర్వకంగా నా ఛానల్కి వ్యూస్ రాకుండా లోకేష్ కుట్రలు చేస్తున్నాడు. నా ఛానల్ అసలు ఆ యూట్యూబ్ సజెషన్లో లేకుండా ఉండేలాగా లోకేష్ ప్లానింగ్ చేశాడని చెప్పి వీడే పెద్ద తోపు తురుములాగా మాట్లాడుతున్నాడు. వాస్తవానికి యూట్యూబ్ అనేది అంటే కనీసం మినిమం నాలెడ్జీ లేనటువంటి వాడు కూడా యూట్యూబ్ మెయింటైన్ చేస్తున్నాడు ఈ చింతకాయ గాడు. ఈరోజు మనం చూసుకుంటే యూట్యూబ్ అనేది ఇప్పుడు కొంతమంది తెలుగుదేశం పార్టీ సపోర్టర్స్ ఛానల్స్ కొన్ని ఉంటాయి, అలాగే యూట్యూబ్ వైసీపీ సపోర్ట్ ఛానల్స్ కొన్ని ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటే. ఇందులో ముఖ్యంగా విషయాలు తీసుకుంటే ట్రెండింగ్ అంశాలు లేనప్పుడు ఆ వీడియో ఛానల్స్ అనేవి ఆ వీడియోలు ఎన్ని వీడియోలు చేసినా వైరల్ అవ్వవు. ఈరోజు నేను కాక్రోచ్ జనతా పార్టీకి లేకపోతే దేశ రాజకీయాల గురించి నేను 2-3 వీడియోలు వేసాను. అందులో నాకు 200, 150, 180 అలాగే గట్టిగా చూసుకుంటే 400, 500 వ్యూస్ వచ్చింది. అంటే ఏంటి అంటే అది మన సబ్జెక్ట్ ప్లాట్ఫారం కాదు. ఇప్పటిదాకా నేను ఏపీలోనే ఉన్నటువంటి రాజకీయాలు అది కూడా ఒక వే ఆఫ్ లైన్లో వెళ్తున్నాను కాబట్టి ఆ డైరెక్షన్ మార్చి వెళ్ళినప్పుడు దాన్ని చూడటానికి సబ్స్క్రైబర్స్ ఇంట్రెస్ట్ చూపించరు. సో కొంతమంది న్యూట్రల్గా ఉంటున్నాం, న్యూట్రల్ అంటే సరే వాళ్ళు లైన్ ఎవరి మీద సపోర్ట్ చేయని న్యూట్రల్గా ఉంటున్నాం అనేవాళ్ళు వాళ్ళ వీడియోస్ మాత్రం ఖచ్చితంగా ఇలాంటి అంటే ఏదైనా ట్రెండింగ్ అంశం లేకపోతే ఖచ్చితంగా వాళ్ళు దేశ రాజకీయాల గురించి కావచ్చు, పక్క రాష్ట్రాల రాజకీయాల గురించి మాట్లాడినప్పుడు వీడియోస్ అనేవి వైరల్ అవుతూ ఉంటాయి. అది సహజంగా జరిగేటువంటి విషయం. ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఈరోజు ట్రెండింగ్ అయినటువంటి అంశం ఏం లేదు. కాబట్టి ఒక నెల రోజుల నుంచి పెద్దగా ట్రెండింగ్ అయ్యేటువంటి అంశాలు ఏం లేవు. ముఖ్యంగా వైసీపీలో ఈ ఫేక్ ఫ్యాక్టరీ అనేది పూర్తిగా మూసివేయబడ్డది. చాలామంది ఎందుకు వచ్చిన గోళ్ళరా బాబు, ఇంతకుముందు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా యూట్యూబ్ ఎలా ఉండేదంటే వాళ్ళ యూట్యూబ్ స్ట్రక్చరు పలానా చింతా ప్రదీప్ ఒక కంటెంట్ ఇస్తారు, అతను వీడియో రిలీజ్ చేస్తాడు. వీడియో రిలీజ్ చేసినట్టే ఆ లింక్ తీసుకెళ్ళిపోయి వాళ్ళకు ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్స్లో ప్లే చేసి ఎవడైతే ఆ వీడియోని చూస్తాడో చూసిన పాయింట్స్ ఇస్తారు. వీళ్ళు ఇన్ని పాయింట్స్ కలెక్ట్ చేసిన వాళ్ళకి సపోజ్ ఒక 1000 పాయింట్లు కానీ ఎవడన్నా రీచ్ అయితే వాడికి ఒక 500 రూపాయలు డబ్బులు అని ఇట్లాగా వాళ్ళు ఒక కాంపిటీషన్ పెట్టేవాళ్ళు. అందువల్ల ఏంటంటే ఈ చింతా ప్రదీప్ లాంటి ఒక వీడియో చేయగానే మొత్తం అందరూ వీడియో ప్లే కొట్టేవాళ్ళు. ఆ పెట్టడం వల్ల ఏమవుతుందంటే వీడియోకి వాచింగ్ అవర్స్ పెరిగి ఆ వీడియో వాచింగ్ డ్యూరేషన్ పెరగటం వల్ల అది యూట్యూబ్లో సజెషన్ బాక్స్లోకి వెళ్ళిపోయింది. ఆ విధంగా వైఎస్ఆర్సీపీ ఒక పెయిడ్ ఆర్గనైజేషన్ పెట్టి పెద్ద ఎత్తున వీడియోస్ని వాచింగ్ అవర్స్ని అంటే వాచింగ్ డ్యూరేషన్ని పెంచడంలో కీలక పాత్ర పోషించింది. ఫలితంగా ఎలాంటి సబ్జెక్ట్ లేనటువంటి వాడు, ఆఫ్ నాలెడ్జీ గాడు, కనీసం దాని మీద అవగాహన లేనివాడు, పాలిటిక్స్ మీద అవగాహన లేనివాడు, పిల్లపుత్రేగాలు కూడా పెద్ద యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్గా మారిపోయారు. మీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తా. నేను మొట్టమొదటిసారిగా యూట్యూబ్ స్టార్ట్ చేసేటప్పుడు ఒక అబ్బాయి అన్న నాకు పరిస్థితి బాగాలేదన్నా, నేను వైసీపీ తరఫున వీడియోలు చేసుకోవాలి అనే ఉద్దేశంతో నీ దగ్గర కెమెరా మైకు అన్నీ ఉన్నాయి కదా అన్న, యాంటీ టీడీపీకి యాంటీగా వచ్చిన వాయిస్ వరకు నాకు ఇవ్వండి, నేను కలెక్ట్ చేసుకుంటానని చెప్పేసి అప్పట్లో ఫస్ట్లో అంటే అతను మా వెనకాల వచ్చాడు. అలాంటి వ్యక్తి కూడా మొన్న ఒక 5 years తర్వాత అతను యూట్యూబ్లో ఒక సక్సెస్ఫుల్ యూట్యూబర్ వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున. ఎందుకు కారణం ఏంటయ్యానంటే వాళ్ళు అలా ఎంకరేజ్ చేశారు. గత 5 ఏళ్ళు ఇది ఒక పెయిడ్ ఆర్గనైజేషన్ తరఫునలాగా ఒక దాన్ని వాళ్ళు ఆ యూట్యూబర్స్ని అలా తయారు చేశారు. ఫలితంగా వైసీపీ యొక్క వాయిస్ జనాల్లోకి బలంగా వెళ్ళే ప్రయత్నం చేశారు. కానీ ప్రజల్లోనే వైసీపీ మీద వ్యతిరేకత ఉండటం వల్ల, వైసీపీ అంటే జగన్మోహన్ రెడ్డి విధానాల మీద విసికి వేసారిపోవటం వల్ల వాళ్ళకి ఆశించిన స్థాయిలో ప్రజలకి వాయిస్ రీచ్ అవుద్ది అనుకున్నారు, కానీ దానికి తగ్గ ఫలితాలు రాలేదు. 2019లో సక్సెస్ సాధించారు కానీ 2024 సక్సెస్ సాధించలేకపోయారు. ఈరోజు చూసుకుంటే వైసీపీ సోషల్ మీడియా ఇప్పుడు అంతర్గత విభేదాలతో గుద్దులాటలు మొదలైంది.
ఒకటి ఆ, ఎవరైతే ఉన్నారో సజ్జల భారతిరెడ్డి వర్గం ఒకటి, అట్లాగే ఇంకా 2-3 వర్గాలు అన్అఫీషియల్ కనిపించట్లేదు, కానీ వర్గ రాజకీయం అయితే సోషల్ మీడియాలో తారాస్థాయికి చేరింది. కొంతమంది సజ్జల భార్గవ రెడ్డిని, సజ్జల రామకృష్ణారెడ్డిని అసలు తొలగించాలని చెప్పి చాలామంది తమ ఫేస్బుక్ అకౌంట్స్ని అట్లాగే యూట్యూబ్ వాచింగ్ గ్రూప్స్లో నుంచి వాళ్ళు లెఫ్ట్ అయిపోయారు. సో ఇవన్నీ తెలిసిన విషయాలే. చింతా ప్రదీప్ తెలియదు ఏం లేదు. ఏదో వాడు అనుకుంటాడు నేను పెద్ద సబ్జెక్ట్ ఉంది, నేను మాట్లాడితే ప్రభుత్వం గడగడలాడిపోతుంది, ప్రభుత్వం వణికిపోతుంది, నన్ను చూస్తే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఒక్కొక్కడికి ఇది కారిపోతుంది. అంత సీన్ లేదు నాన్న. మీరందరూ ఫేక్ 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 వ్యూవర్షిప్స్ని మొన్నటిదాకా 2024 వరకు కూడా మీరు మెయింటెనెన్స్ చేశారు. ఇది వాస్తవ విషయం. మీ గురించి లోకేష్ దృష్టి పెట్టాల్సినంత పరిస్థితి లేదు, అంత అవసరం లేదు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ పార్టీ యూట్యూబర్ల బతికేందో, వాళ్ళ 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 జీవిత చరిత్రలేందో రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒక తెలిసిన పుస్తకం లాగా, ఒక దాన్ని ఏమంటారంటే డెవలప్మెంట్ చేసినటువంటి సాఫ్ట్వేర్ లాగా తయారైంది. అందుకే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి జగన్ పాయింట్ 2.0 అనే యాప్ పెట్టాడు. ఈ లింక్ తీసుకెళ్ళి అందులో పోస్ట్ చేసాయి. ఇంకా అక్కడి నుంచి చూసినోడికి 1 పాయింట్, లైక్ కొడితే 1 పాయింట్, షేర్ చేస్తే 5 పాయింట్లు అని చెప్పేసి ఆ యాప్లో మీకు పాయింట్లు ఇవ్వడం మొదలు పెడతారు. ఆ పాయింట్లు బట్టి మీ వీడియోస్ అనేవి సర్క్యులేట్ అవుతుంటాయి. ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అక్కడ ఉన్నటువంటి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కాబట్టి అందరు సలహాలు ఇస్తూ ఉంటారు ఇలా చేద్దామని. కాబట్టి ఇక్కడ ఆయన ఏదో నేనేదో వీడియోలు చేస్తే ప్రభుత్వం వణికిపోతుంది, నన్ను చూసి ప్రభుత్వం భయపడుతుంది, నా వీడియోలు సజెషన్ బాక్స్లో రాకుండా ప్రభుత్వం నా మీద కుట్ర చేస్తుంది, ఇంత సీన్ లేదు. వాళ్ళకి మనకి ట్రెండింగ్ అంశం లేనప్పుడు, ట్రెండింగ్ సంబంధించిన వీడియోలు లేనప్పుడు ఖచ్చితంగా ఆ వీడియోస్ అనేవి స్లోగానే వెళ్తూ ఉంటాయి. సహజంగానే ఉండేది. ఈ మాత్రం కూడా తెలియకుండా ఎగేసుకుంటూ పంచులు ఎగరేసుకుంటూ యూట్యూబ్లోకి వచ్చేస్తుంటారు. ఏం తెలియదబ్బా. ఏదైనా ఉంటే నన్ను లోకేష్ ఫోకస్ చేసిండు, లోకేష్ నన్ను ఢీ కొడుతున్నాడు అనేటువంటి దాన్ని జనాల్లో తీసుకెళ్ళి రాజకీయ లబ్ధి పొందాలనేది మా చింతకాయ గడి ప్లాను. వాడు ఇప్పుడు ఏదో రేపు ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డి ఏమన్నా లండన్ నుంచి పిలిపించి ఎమ్మెల్యే టికెట్ ఇస్తాడేమో అనుకుంటున్నాడు, కానీ అంత లేదు చింతకాయ. నీలాంటి వాళ్ళని అన్న చాలామంది చూశాడు. పంచి ప్రభాకర్ గారు వాడినే వాడుకొని వదిలేశారు. నువ్వెంతా చెప్పు. ఇవన్నీ సొల్లు మాటలు. కానీ నీ స్థాయికి తెలుగుదేశం పార్టీ కార్యకర్త జాడు. నువ్వేదో లోకేష్ కాడి పోయి ఊహించుకుంటున్నావు. నీకు అంత సీన్ లేదు. నీ వీడియోలకు రిపోర్ట్లు కొట్టి నీ వీడియోని సజెషన్ బాక్స్లో తీసి అంత ఎవరు లేరు. నువ్వు చేసే చింతకాయ పచ్చడంతా రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు కాబట్టి వీడన్నీ ఫేక్ చెప్తున్నాడు, వీడన్నీ అబద్ధాలు చెప్తున్నాడు, వీడి వీడియోలు చూడటం వేస్ట్ అని ప్రజలు డిసైడ్ చేసుకొని అలా తీసి పక్కన పడేశారు అంతే. ఇది వాస్తవంగా చెప్పాలంటే నీ మొహం చూసి బోరు కొట్టేసి ఎంతసేపు చెప్తాను లేడని చెప్పేసి ఆ స్కిప్ బటన్ నొక్కేయటం వల్ల, అందువల్ల నీ వీడియోస్ వైరల్ అవ్వట్లేదు. నేనేమంటున్నానంటే ఓ పని అయితే పార్టీ మారి వీడియోలు బాగా వైరల్ అవుతాయి. పార్టీ మారేసి వీడియోలు బాగా వైరల్ అవుతాయి. ఆ పార్టీలో ఉంటే అవో వైరల్. ఎందుకంటే నువ్వు విన్నాళ్ళు ఆ పార్టీలో భజన చేసావు, తప్పుడు విషయాల్ని ప్రాపికేట్ చేసావు. ప్రజలందరూ కూడా అందరికి అర్థమైపోయింది క్లియర్ కట్గా. ఈ చింతా ప్రదీప్ గారు అంతా పులిహార కలుపుతాడు, దేనికి పనికిరాని కంటెంట్ తీసుకొస్తాడు, జగన్మోహన్ రెడ్డికి భజన చేస్తాడని అర్థమైంది. కాబట్టి అందువల్ల నీ వ్యూస్ రావట్లేదు, వీడియోలు చెలరేగట్లేదు. కాబట్టి నేను ఏమంటున్నా అంటే పార్టీ మారేసి కొత్తగా ఇంకొక పార్టీలో, లేకపోతే ఏదో ఈ మధ్య కాక్రోచ్ జనతా పార్టీలోనో, లేకపోతే కేఏ పాల్ గారు పెట్టారు, లేకపోతే ఏమన్నాడు మన జాడా శ్రావణ పెట్టాడు, ఆ పార్టీలో జాయిన్ అవ్వు. వీడియోలు ఇంకా బ్రహ్మాండంగా పోతాయి. ఈడు ఎదవ బిల్డప్ మాటలు, వీడంట రిపోర్ట్లు కొడుతున్నారంట, వీడియోలు ఎక్స్పోజ్ అవ్వకుండా చూస్తున్నాయి. ఏమన్నా బుర్ర ఉందంటారా? ఆయన కంపెనీల కోసం పరిగెడతాడా, పరిశ్రమల కోసం పరిగెడతాడా? మీలాంటి ఫేక్ ఫ్యాక్టరీస్ని, ఫేక్ ఫెలోస్ కోసం ఆయన ఫోకస్ చేస్తాడా? మీలాంటి వాళ్ళు ఆయన దృష్టిలో నథింగ్. అది గుర్తుపెట్టి